క్రిస్మస్ రోజున ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్టియన్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడారు. చాలా మంది క్రిస్టియన్ ప్రముఖులతో ఆయన సంభాషించడం జరిగింది. ఆయన ఇచ్చిన సందేశం ఏంటో ఈ వారం నేషనల్ రౌండప్లో మనం చర్చించబోతున్నాం. దయనిధి మారన్ గారు ఈ బీహారీలు వచ్చి మా దగ్గర టాయిలెట్లు గడుగుతారు, ఎందుకంటే హిందీ చదువుకున్న వాళ్ళందరూ టాయిలెట్లు గడుగుతారని చెప్పేది ఐ థింక్ కాంగ్రెస్కి 2024 ఎలక్షన్లు రాబోయే అన్నిటికంటే పెద్దది. ఆల్రెడీ సనాతన ధర్మ గురించి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వైపౌట్ అయిపోయింది. బహుశా దీనితో యూపీ, బీహార్ ఉన్న పక్కన జార్ఖండ్ మొత్తం వైపౌట్ అయిపోతుంది. కాంగ్రెస్కి అసలు సీట్లే లేకుండా పోతుంది ఆ స్టేట్స్. ఓవైపు రాహుల్ గాంధీ మరోసారి యాత్రకి శ్రీకారం చుట్టబోతున్నారు, భారత్ న్యాయ్ యాత్ర పేరిట. ఇంకోవైపు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది జనవరి 22వ తేదీన. ఈ ప్రాణ ప్రతిష్ఠకు ప్రతిపక్షాలు ఎవరు రామని చెప్తున్నారు. అండ్ ఇంకొక వైపు ఈ అంశం చుట్టూతానే ఈ రోజు ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఓవరాల్ దేశ రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రతిపక్షాలు బాయ్కాట్ చేయడం దేనికి సంకేతం? లెట్స్ డిస్కస్. ఈ 5 గ్యారంటీలు సాయి గారు చూస్తున్నప్పుడు మనం ఈ 5 గ్యారంటీలు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఎందుకంటే కర్ణాటకలో ఆల్రెడీ 5 గ్యారంటీతో అక్కడ ఉన్న గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకుండా పోయింది. ఇంకా ఇక్కడ ఒక ప్లస్ ఇంకొక 6th గ్యారంటీ పెట్టి తెలంగాణని కూడా ముంచేస్తారు. అది 100%. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేసారు, నా డబ్బులు లేవు, నేను ఏం చేయలేను అని చెప్పేసి. ఈ హనీపూర్ పీరియడ్ అంటే 6 నెలలు ఉంటుంది, అది 3 నెలలు కూడా పెట్టుకోవచ్చు మనం. 3 నెలల తర్వాత తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ కర్ణాటక కన్నా చాలా ఘోరంగా ఉంటుంది. పాకిస్తాన్తో భారత ప్రభుత్వం చర్చలు జరపకపోతే కశ్మీర్ మరో పాలస్తీనా లేదా గజాను తలపించబోతోంది. అట్లాంటి పరిస్థితులు కశ్మీర్లో నెలకొంటాయని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇది నిజమా? దీన్ని అంగీకరించాలా? పాకిస్తాన్తో చర్చలు జరపాలా? ఈ వారం నేషనల్ రౌండప్లో చాలా కీలకమైన ఇట్లాంటి అంశాల గురించి మనం చర్చించబోతున్నాము. నేషనల్ రౌండప్ నేషనలిస్ట్ హబ్ లోనే ప్రత్యేకంగా ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు మీరు వీక్షించవచ్చు. డోంట్ మిస్ ఇట్.